ఒక ఆడపిల్లను కేటీఆర్ పేరుతోటి కలిపి రకుల్ రావ్ అన్న విషయం మర్చిపోయినావా? నీ భాష రకుల్ రావ్ అంటే ఎవరు? రకుల్ రావ్ అని ఎట్లా సంబోధించినావు? అంటే రకుల్ ప్రీతి సింగ్ మీ కూతురు వేరువేరుగా చూసినావు కదా. మీ కూతురు పట్ల ఉన్న కన్సర్న్, మీ కూతురి పట్ల ఉన్న నిజాయితీ, మీ కూతురు పట్ల ఉన్న బాధ రకుల్ ప్రీతి సింగ్ అనే ఇంకో అమ్మాయి పట్ల ఎందుకు లేదు? కొత్తగా పెళ్లి చేసుకుంది ఆ అమ్మాయి 8 నెలల క్రితము. నీ చెంచా PDF పేపర్లలో కేటీఆర్ నన్ను వాడుకున్నాడు, ఫామ్ హౌస్ రాసిస్తానన్నాడు, నన్ను రాత్రులు బలవంత పెట్టేవాడు, నాకు ఇష్టం లేదంటే నరకం చూపించేవాడు, నాతోటే ఉండిపో, నీకు ఫామ్ హౌస్ జన్వాడ ఫామ్ హౌస్ రాసిస్తా అని నీ PDF పేపర్లో సైకో రాతలు రాయించినప్పుడు పలాని ఎక్కడో ఉన్న ఒక ఆడబిడ్డ సంసారం కూలిపోతుందని, ఇక్కడున్న కేటీఆర్ సంసారం కూలిపోతుందని కనీస సోయి మనకు లేదు కదా. అగ్గిపెట్టే రావన్నావు కదా, కేసీఆర్ను పట్టుకొని బాతాల పోషెట్టి అన్నావు కదా. అదే నీ ఎమ్మెల్సీ నువ్వు టికెట్ ఇచ్చిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ తైతక్క అని కవితను అన్నప్పుడు చప్పట్లు కొట్టినావు కదా. హ్యాపీ రావ్ అని సంతోష్ రావుని అన్నప్పుడు చప్పట్లు కొట్టినావు కదా. కాబట్టి ముందు మనం కూడా ఇతరులను అద్దుల్లో పెట్టాలి. అట్లా మాట్లాడకండ్రా వాళ్ళని వ్యక్తిగతంగా. పాలిటిక్స్ అంశాల మీద మాట్లాడదాం, పాలసీల మీద మాట్లాడదామని ఆ రోజు మీరు చెప్పనుంటేరి. ఆ రోజు మీరు చెప్పలే. మీరు మాట్లాడిన విధానం అంతిదే. బూతులు, పరమబూతులు, బెదిరింపులు, వ్యక్తిగత దూషణలు ఎన్ని మాట్లాడిండ్లు. అసలు కేటీఆర్ కుటుంబాన్ని, హరీష్ రావు కుటుంబాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని అసలు ఎంత దుర్భాషలు మీరు. పదే 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 ఇప్పటికి కూడా మీరు కేటీఆర్ని రకుల్ రావు అనిపిస్తలేరా మీ మీడియా ద్వారా? కేటీఆర్ గారికి భార్య లేదా? తనకు కూతురు లేదా? తనకు కొడుకు లేడా? ఆ మాటలు వింటే వాళ్ళెంత మనోవేదనకు గురవుతారు. ఈరోజు మన ఇంట్లో అంటే ముఖ్యమంత్రి గారింట్లో 100% వాళ్ళ భార్యకు బాధ అవుతుంది, తన భార్యగా రేవంత్ రెడ్డి గారికి కూడా బాధ అవుతుంది, వాళ్ళ కూతురు గారికి కూడా బాధ అవుతుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు నొచ్చుకుంటారు. దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరం ప్రజాస్వామ్యవాదులుగా దాన్ని ఖండిస్తాం 100%. మేము రేవతిని ఎక్కడ మేము సమర్థించలే, రేవతిని మేము విమర్శించినాం. రేవతి 50 సంవత్సరాలకు వచ్చినావు నువ్వు, నీ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో వేసినప్పుడు మ్యూట్ వేయాలనే కనీస ఇంగిత జ్ఞానం లేదా అని రేవతిని మేము విమర్శించినాం, ఖండించినాం. కానీ మీరు ఇతర స్త్రీల పట్ల ఎంత జుగుప్సాకరమైన భాష మాట్లాడినలో ఆ రోజు మీరు గుర్తు చేసుకోరు. దానికి ఇప్పటికైనా క్షమాపణలు చెప్పండి. రకుల్ ప్రీతి సింగ్ మీద మీరు వాడిన భాష విషయంలో ఇప్పటికి క్షమాపణలు చెప్పండి.